ఏమ్మా ఏంటి ముగ్గురు పిల్లలు ఆ, అమ్మాయి అమ్మాయి ఏం చేస్తుంది? అల్లుడు కూడా పొలం పనేనా? ఎందుకు చదివించలే వాళ్ళ నువ్వు? చదివించుంటే వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు కదా నువ్వు కష్టపడంటే. ఇప్పుడు నీ మనవరాలు బాగా చదువుకోవాలనుకుంటున్నావా? మీ వాళ్ళు ఇదయ్యారు, మిమ్మల్ని చదివించలేదు. కనీసం ఈ పిల్లల్ని చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఆలోచించద్దండి. ఇంకొక 20 ఏళ్ళు వీళ్ళు పెద్ద అయ్యే లోపల ఇది ఒక రాజధాని అవుతుంది. రాజధానిలో భాగం హైదరాబాద్ மாதிரி తయారవుతుంది. తయారైనప్పుడు మళ్ళా వీళ్ళు కూలి పని చేసుకుంటే కరెక్ట్. వాళ్ళు కూడా చదువుకొని ఉన్నతమైన పదవులు రావాలి, భవిష్యత్తు ఉండాలి. నువ్వేం చదువుకున్నావు? నువ్వు కూడా చదువుకోలేదు. నువ్వు కూడా కూలి పనికి పోతావా? అదే పిల్లలు కాబట్టి ఇంటి దగ్గర ఉంటారు, పిల్లల్ని చూసుకొని ఎప్పుడు నా టైం ఉంటే పోతారు కదమ్మా. వేరే పనులు ఏం చేసుకోలేరు. ఇప్పుడు కొత్త పనులు ఇంట్లోనే చేసే పనులు కానీ అవన్నీ మీరు కూడా, నేను అవి కూడా మాట్లాడతాను. మీరు ఇంటి దగ్గరనే ఉండి కొంత ఆదాయం సంపాదించుకునే మార్గాలు అవి కూడా వర్కౌట్ చేద్దాం, పిల్లల్ని చదివించుకో.